వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మైసూర్ బోండా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. మామూలుగా మైసూర్ బోండా మైదా పిండితో చేస్తారు కదా, అలా కాకుండా నేను ఇలా గోధుమ పిండితోనే ప్రిపేర్ చేసుకున్నానండి. మైదా పిండి లాగానే ఈ బోండాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పల్లీల చట్నీ ఉంటుంది కదండి, ఆ చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోద్దండి. ఇప్పుడు ఇవి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు మైసూర్ బోండాకి కావాల్సిన పిండిని తయారు చేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు ఇలా పెరుగుని తీసుకోవాలండి. అలాగే దీనిలోకి వంట సోడా వేసుకోవాలి. ఈ వంట సోడా వేస్తే మైసూర్ బోండా బాగా స్మూత్గా వస్తుంది. అలానే ఎక్కువ వేసుకోవద్దు, నూనె లాగేస్తాయి. తగినంత వేసుకొని ఒక స్పూను ఇలా బాగా బీట్ చేసుకోవాలి. ఈ బేకింగ్ సోడా పెరుగు రెండు బాగా కలిసేటట్టు బీట్ చేసుకోండి. అలాగే దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ యాడ్ చేయండి. ఈ బొంబాయి రవ్వ యాడ్ చేయటం వల్ల మైసూర్ బోండా చాలా టేస్టీగా వస్తుందండి అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇవి యాడ్ చేసుకొని బాగా 5 మినిట్స్ బీట్ చేసుకోవాలండి. ఇలా బాగా బీట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మైసూర్ బోండా కదా, మామూలుగా అయితే మైసూర్ బోండాకి మైదా ఉపయోగిస్తారు, కానీ నేను మైదా ఉపయోగించట్లేదండి. గోధుమ పిండితో మైసూర్ బోండా చేస్తాను. ఇప్పుడు 1 కప్పు పెరుగు యాడ్ చేసాం కాబట్టి 2 కప్స్ గోధుమ పిండిని యాడ్ చేద్దాం. ఇలా గోధుమ పిండిని యాడ్ చేసి బాగా బీట్ చేయాలి. ఇలా బాగా బీట్ చేయాలండి. ఈ పెరుగులోనే కలిపాం కదా, ఇప్పుడు కాస్త వాటర్ యాడ్ చేసుకుంటూ బోండాకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో అలా పిండిని తయారు చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకోండి. కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకోవాలి, లేదంటే మరీ పలుచగా అయితే బోండాలు రావు కదా. ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవడం వల్ల బోండాలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు దీనిలోకి మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేయాలి. ఇలా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా బాగా బీట్ చేసుకోవటం వల్ల మైసూర్ బోండా బాగా పొంగి క్రిస్పీగా ఉంటాయండి. మైదాతో వేసినట్టే ఉంటాయి అండ్ హెల్దీ కూడా కదా, గోధుమ పిండితో కదా మనం చేసుకునేది, హెల్త్కి కూడా మంచిది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండిని మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ నాననివ్వాలండి. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా 1 గంట నానిన తర్వాత పిండి ఇలా తయారవుతుందండి. ఇప్పుడు దీనిలోకి పచ్చిమిరకాయలు, కరివేపాకు యాడ్ చేసుకుందాం. మీకు ఇష్టమైతే ఉల్లిపాయలు కూడా యాడ్ చేయొచ్చు, కానీ నేను యాడ్ చేయట్లేదు. ఇవి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కాస్త జీలకర్ర కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని బాగా బీట్ చేసుకోండి. ఎంత బీట్ చేస్తే అంత మైసూర్ బోండాలు చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఇలా కలుపుకొని ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని మైసూర్ బోండాలు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఇలా లోతుగా ఉన్న కడాయి తీసుకోవటం వల్ల బోండాలు బాగా వస్తాయండి, బాగా ఫ్రై అవుతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా చేత్తో పిండి తీసుకొని బోండాని రెడీ చేసుకుందాం. బోండాలు వేసేటప్పుడు ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఇలా ఆయిల్ బాగా హీట్ అయినప్పుడు ఇలా వేసుకుంటే బోండాలు బాగా పొంగుతాయండి. వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా టర్న్ చేయాలి. అప్పుడు బాగా ఫ్రై అవుతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేద్దాం. ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోండి.
వెరీ టేస్టీ గోధుమ పిండి మైసూర్ బోండా. గోధుమ పిండితో ఇలా తయారు చేసుకోండి. చాలా స్మూత్గా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి, అలాగే ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదు. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.